మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలానే ఈ మొబైల్ స్తుతి ఆరాధన కార్యక్రమం తరపున మీకందరికీ నా వందనాలు. అదేవిధంగా మనం ఒక లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనాలు 34వ అధ్యాయము 17 నుంచి 19 వరకు చదవండి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమల అన్నిటిలో నుండి వారిని విడిపించును. చాలండి, మాకు వచ్చిన ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమం మనం ముందుకు సాగుతాం. మమ్మెంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఈ కార్యక్రమం తండ్రి ప్రభువా మొదటి నుంచి అంతం వరకు నీ చేతుల్లో అప్పగించుకుంటున్నాము తండ్రి. మాట్లాడడం నేను కాదు నన్ను తండ్రి, పరిశుద్ధాత్మతో ప్రభువా మమ్మల్ని మాట్లాడడం, నా నోటి ద్వారా నీ బూరగా నన్ను వాడుకోమని అడుగుకుంటున్నాను తండ్రి. ఈ సహాయం దయచేయండి. దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తీసుకుంటాం. మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేట అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అలా మనం చూస్తున్నట్టయితే ఈరోజు లేఖన భాగం దేవుని నమ్మితే. అలా మనము ఈ లోకంలో దేవుని నమ్మితే ఎన్నో మనకి కొన్ని లాభాలు వస్తాయి, కొన్ని సుఖాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని హింసలు వస్తాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో అనేక మంది పాస్టర్లు ఉంటున్నారు, సువార్థికులు ఉంటున్నారు, విశ్వాసులు ఉంటున్నారు. ఆ విశ్వాసులకి, ఆ పాస్టర్లకి, సువార్థికులకి ఎన్నో శ్రమలు అనుభవించి ఉంటున్నాయి. ఆ శ్రమలలో వాళ్ళు దేవుని నమ్మి ఉంటున్నారు. దేవుని నమ్మి వాళ్ళు ముందుకు సాగిపోయి ఉంటున్నారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అనారోగ్యాలు వచ్చినప్పటికి కూడా స్వార్థకు వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళు మనం ఈ కాలంలో చూస్తున్నట్టునండి. ఎందుకంటే ఈ కాలంలో ఎంతో మంది స్వార్థికులు కానీ, పాస్టర్లు కానీ, విశ్వాసులు కానీ స్వార్థకి వెళ్తుంటుంటే ఈ లోకంలో అనేక మంది మనకు సన్మానం చేస్తుంటారు. ఏ సన్మానం అండి? చెప్పులతో కొట్టడం, రాళ్లతో కొట్టడం, లేకపోతే ఇంకా అనేక నోటికి ఇష్టానుసారముగా మాట్లాడడం. అలాంటి సన్మానం ఈ లోకంలో క్రైస్తవులు అనబడిన వారికి, లేకపోతే సువార్థికులకి, పాస్టర్లకు, విశ్వాసులకు, ప్రతి ఒక్కరికి సన్మానం జరుగుతూ ఉంటున్నది. అలాగే మనము దేవుని నమ్మితే మనకి ఎన్నో సన్మానాలు జరుగుతూ ఉంటున్నాయి. ఒకవేళ ఈ లోకంలో సన్మానం జరిగే విధానంగా మనం ఉంటున్నాం. ఈ లోకంలో అనేక సన్మానాలు జరుగుతూ ఉంటున్నాయి. మందిరంలో కావచ్చు, బయట కావచ్చు, లోకంలో ఉన్న మానవుల నోటి ద్వారా కావచ్చు, ఎన్నో సన్మానాలు జరుగుతుంటున్నాయి. చూడండి, అదే కీర్తనాలు 34వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం చదవండి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమల అన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారిని యెహోవా విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. చాలండి, చూడండి, ఇక్కడ
ఈ మన నీతిమంతులకి ఎన్నో ఆపదలు ఉంటున్నాయి. ఎందుకంటే ఈ నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఎటువంటి విశ్వాసులైనప్పటికీ కూడా ఆ విశ్వాసిలో ఎటువంటి తప్పు లేకుండా, ఎటువంటి పొరపాటు లేకుండా దేవుని ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తి అయితే, ఎలాంటి వ్యక్తి అయినా కానీ, పాస్టర్ కాకపోవచ్చు, ఒక సువార్తుడే కాకపోవచ్చు, కానీ నువ్వు ఒక సువార్తికుడు కాకపోవచ్చు, కానీ నువ్వు ఒక పాస్టర్ కాకపోవచ్చు, కానీ నీ హృదయంలో ఎటువంటి పాపము లేకుండా, నీ మనసులో ఎటువంటి పాపము లేకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి, భక్తిహీనత కాదండి, భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తే నువ్వు నీతిమంతుడవు. నువ్వు దేవుని యందు నిరీక్షణ కలిగి దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నట్లయితే నువ్వు నీతిమంతుడవు. ఈ లోకంలో నీతిమంతుడు అనే వ్యక్తి ఈ లోకంలో ఎవరు లేరండి. అందరూ పాపం చేసిన వారే. నువ్వు లేఖన భాగం చూడొచ్చు. ఈ లోకంలో ఎవరు నీతిమంతుడు, అందరూ పాపం చేసిన వారే. కానీ దేవుడు అనుగ్రహించిన మహిమ మనం పొందలేకపోతున్నాం. ప్రేమ సహోదరులారా, ఈ లోకంలో నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. చూడండి, దేవుని నమ్మితే, నువ్వు దేవుని విశ్వసిస్తే నువ్వు నీతిమంతుడిగా ఎంచబడతావు. దేవుని నమ్మితే పాపము చేయొచ్చా? దేవుని నమ్మితే పాపము చేస్తున్నావా? దేవుని నమ్మి నువ్వు వ్యభిచారం చేస్తున్నావా? దేవుని నమ్మి నువ్వు చెడు చూపులు చూస్తున్నావా? దేవుని నమ్మి నువ్వు ఈ నోటిలో అనరాని మాటలు అంటున్నావా? నువ్వు నీతిమంతుడు ఎలా అవుతావు? నువ్వు నీతిమంతుడు ఎలా అవుతావు? ఒక్కసారి నిన్ను నీవే పరీక్షించుకో. నువ్వు నీతిమంతుడు ఎంచబడితే యెహోవా నిన్ను ఎంచుకుంటాడు. నువ్వు ప్రార్థన చేయి, ఆయనకు మొరపెట్టు, ఆయనకి సమాధానం నీకు ఇస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయకుండా ఒకవేళ దేవుని నమ్మి లోకం వైపు తిరుగుతున్నావో, లోక ఆశలు నువ్వు ఆశల వైపు తిరుగుతున్నావేమో, ఒక్కసారి నువ్వు గమనించుకో. ఎందుకంటే ఇక్కడ కీర్తనలో చెబుతుందండి, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. దేవుని నమ్మితే ఎటువంటి అయినప్పుడు కూడా, ధనవంతుడే కాదండి, పేదవాడే కాదు, అడుగు తినేవాడు కూడా కాదు, ఎలాంటి వారైనా దేవుని నమ్మి దేవుని విశ్వసిస్తే, దేవుని నమ్మి నువ్వు నిజంగా ఈయన నిజమైన దేవుడిని నువ్వు అంగీకరిస్తే నువ్వు నీతిమంతుడవు. నువ్వు నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును అని చెప్తున్నా ఇక్కడ ప్రియులారా. అది చూడండి, 19వ వచనం చూడండి. ఇక్కడ నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతునికి ఎన్నో ఆపదలు వస్తాయి. ఇందాక చెప్పుకుంటున్నాం. ఆపదలు అంటే ఏంటండి? బహుమానాలు వస్తాయి, సన్మానాలు వస్తాయి. చెప్పులతో కొట్టడం, లేకపోతే నోటిలో అనరాని మాటలు అనడం. సువార్థికులు కానీ, పాస్టర్లు కానీ, విశ్వాసులు కానీ, సంఘ పెద్దలు కానీ, ఎవరినైనా కానీ, దేవుని అంగీకరించిన ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సన్మానం జరుగుతుంటున్నది ఈ లోకంలో. ప్రియమైన సహోదరులారా, ఈ లోకంలో నీతిమంతుడికి శ్రమలు ఎన్నో అనుభవిస్తుంటున్నాయి. దేవుని నమ్మి ఉంటున్నావు, దేవుని విశ్వసిస్తుంటున్నావు. అయ్యో నాకు ఎందుకు ఇన్ని శ్రమలు, అయ్యో నాకెందుకు ఈ బాధలు, అయ్యో నాకెందుకు ఈ కష్టాలు. యోబు గారు కూడా ఎన్నో కష్టాలు వచ్చి ఉంటున్నాయి. యోబు గారికి ఎన్నో శ్రమలు వచ్చి ఉంటున్నాయి. ఆయన అనారోగ్యం పాలయ్యాడు. ఆయన భార్యే ఈ దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టు అని ఆయన భార్య చెబుతుంటున్నది. కానీ యోబు గారు విడిచిపెట్టలేదండి. యోబు గారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. యోబు గారు తన భార్యనే
ఖండిస్తుంటున్నాడు. ఈరోజు నువ్వు నేను ఖండిస్తుంటున్నామా? ఒకసారి నిన్ను నువ్వే పరీక్షించుకో. యోబు లాంటి నీతిమంతులుగా నువ్వు ఉండవు కూడా. నువ్వు దేని వైపు చూసి ఎటువంటి పాపము చేయకుండా, ఎటువంటి చెడు చూపులు చూడకుండా దేవుని ఇష్టానుసారంగా జీవించు. అలా చూసినట్టు మన బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉంటున్నారు. యోనా కావాలి, లేకుంటే యెహోషువ కానీ, మోషే కానీ, అలా ఏలియా, ఎలీషా, షడ్రక్, అబేద్నెగోలు ఎంతో మంది నీతిమంతులుగా ఎంచబడ్డారు. అలాంటి జీవితం నువ్వు నేను జీవించకపోవచ్చు, కానీ నీలో నాలో ఉన్న విశ్వాసం తప్పిపోకుండా దేవునికి ఇష్టానుసారంగా జీవించి దేవుని వైపు చూడు. ప్రియమైన సోదరులారా, మనం చూస్తున్నట్టయితే రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తున్నట్టయితే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లరా, యెహోవా ఆయన ఎన్నుకున్నారు, దేవుణ్ణి వాళ్ళు ఎన్నుకున్నారు. అందుకే వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడుతున్నారు. శ్రమలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఒకరోజు నీ చేతిలో డబ్బులు లేకపోవచ్చు, కానీ దేవుడు ఏదో రకంగా నిన్ను డబ్బులు ఇచ్చే దేవుడు. ప్రియమైన సోదరులారా, మేము హిందూపూర్ ప్రాంతం నుంచి తాడిపత్రికి 40 రూపాయల్లో వచ్చినామండి. ఎవరు నమ్ముతారా? అస్సలు నమ్మరు. ఎందుకంటే హిందూపూర్ నుంచి తాడిపత్రికి రావాలంటే కనీసం ఒక 1000 రూపాయలు కావాలి, లేకపోతే ఒక 500 కావాలి. ఎందుకంటే ఆ 400, 500లో పోయేది. కానీ దేవుడు మమ్మల్ని 40 రూపాయలతో మమ్మల్ని తీసుకొని వచ్చింటున్నాడు. ఈరోజు ఎవరన్నా చెబితే అసలు ఆశ్చర్యం అవుతుంది. ఈ 40 రూపాయలు హిందూపూర్ నుంచి తాడపత్రికి తీసుకొని అంత గొప్ప దేవుడు నా దేవుడు. చూడండి ప్రియమైన సోదరులారా, దేవుడు నీతిమంతులుగా ఎంచబడితే ఆయన గొప్ప కార్యాలను చూస్తావు. చూడండి, మనకి రక్షణ ఎలా కలుగుతుంది చూడండి ప్రియమైన సోదరులారా. మార్కు సువార్త, మనము దేవుని యందు రక్షణ పడేందువా. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నట్టయితే, నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. హల్లెలూయా. చూడండి ప్రియులారా, నమ్మి ఆ యేసుక్రీస్తును నమ్మి నువ్వు నిజంగా ఈ లోకంలో ఉన్న దేవుడు ఒక్కడే. ఈ లోకంలో ఏ దేవుడు కానీ, ఏ మానవుడు కానీ మానవుల సర్వ పాపముల కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు. సర్వ మానవుల కోసం తిరిగి మూడో రోజు లేచిన దేవుడు నా దేవుడు. సర్వ మానవుల కోసం పరిశుద్ధమైన రక్తం చిందించిన దేవుడు. ఈరోజు యెహోషువ దేవుడే నా దేవుడు, అబ్రహాము దేవుడే నా దేవుడు, ఇస్సాకు దేవుడే నా దేవుడు, యాకోబు దేవుడే నా దేవుడు. ప్రియులారా, ఈ లోకంలో నీ కొరకు నా కొరకు రక్తము చిందించిన దేవుడు. ఈ లోకంలో ఏ మానవుడు కానీ చనిపోయి మూడో రోజు లేచిన ఏ మానవుడు లేడు, ఏ దేవుడు లేడు. చూసిండొచ్చు, ఎంతోమంది చనిపోయి నేను రోజున చనిపోతాను అని చెప్పిన వారు ఎంతోమంది ఉంటున్నారు.
పలానా రోజు నేను తిరిగి లేస్తాను అని చెప్పిన వారు ఉంటున్నారు, కానీ పలానా రోజు చనిపోయిన వారు లేరు. అంతకు ముందే చనిపోయి ఉంటున్నారు. పలానా రోజు లేచినారు అని అన్నారు, కానీ లేవలేదు. ఎందుకంటే వారి సమాధి ఇప్పటికి కూడా అలానే ఉంది. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళు కాదు. చూడండి, మార్కు సువార్త 16 చదవండి ఒకసారి. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును. చూడండి, నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును. చూడండి ప్రియులారా, ఈరోజు నమ్మి నువ్వు నిజంగా ఈ దేవుడు నిజమైన దేవుడు, ఈ దేవుడు నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఈ దేవుడు ఈ సర్వమానవుల కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఈ సర్వమానవుల కోసం రక్తము చిందించిన దేవుడు, ఈ మానవుల కోసం ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడిన దేవుడు. ఈరోజు నమ్మి నువ్వు బాప్తిసం పొందు. ఎందుకంటే నువ్వు బాప్తిసము పొంది నమ్మి బాప్తిసము పొందినావు అనుకో, నీకు పరలోకంలో స్థలం ఉంది. అంటే నువ్వు అనుకోవచ్చు, దేవుని నమ్ముకున్న వారు ఎంతోమంది పాపము చేయలేదు. అయ్యో నేను అన్ని మంచి పనులు చేసినానే, అయ్యో నేను ప్రతి ఒక్కరికి, అనాథులకు, నిరుపేదలకు, వృద్ధులకు, ప్రతి ఒక్కరికి, విధవరాండ్రులకు నేను సహాయం చేసినానే, అయినప్పుడు కూడా నేను పాపినా అని నీకే ఒక థాట్ రావచ్చు. కానీ నువ్వు ఎంత మంచి పని చేసినా, నువ్వు ఎంత అనాథులకు కానీ నిరుపేదలకు కానీ ఎటువంటి సహాయం చేసినా కానీ నువ్వు పాపివే. ఎందుకంటే నువ్వు నిజమైన దేవుని నమ్మలేదు. ఎందుకంటే ఈ ఆకాశము భూమి ఉంది, కానీ దీన్ని సృష్టించిన దేవుడు ఎవరు? సూర్యుడు చంద్రుడు ఉన్నాడు, కానీ దాన్ని సృష్టించిన దేవుడు ఎవడు? నక్షత్రంలో కానీ ఈ లోకంలో ప్రతి చెట్లు, పుట్లు, పక్షులు, జంతువులు, మానవులను సృష్టించిన దేవుడు ఎవరు? ఒక్కసారి నిన్ను నీవే పరీక్షించుకో. ఎందుకంటే ఈ సర్వ మానవుల సృష్టించిన దేవుడు యెహోవా దేవుడు, యేసు క్రీస్తు ప్రభుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక ఉన్న దేవుడు, ఈ సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు నమ్మి బాప్తిస్మము పొందితే నీకు పరలోకము దొరుకుతుంది. అది చూడండి, అట్లే నమ్మిన వారికి ఎలా ఉంటుంది చదవండి. అట్లని 16 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును. చూడండి ప్రియులారా, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. అంటే ఏది? అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. అయ్యో నేను ఇంతవరకు పాపం చేయలేదే, అయ్యో ఇంతవరకు నేను ప్రతి ఒక్కరికి సహాయం చేశానే అని అనుకోవచ్చు నువ్వు. కానీ నిజమైన దేవుని నువ్వు నీ హృదయంలోకి చేర్చుకో. నిజమైన దేవుని నీ హృదయంలో చేర్చుకో. అప్పుడే నీకు పరలోకము స్థలము దొరుకుతుంది. ప్రతి ఒక్క గ్రంథంలో నరకం అనేది ఉంది, పరలోకం అనేది ఉంది. ప్రతి ఒక్క గ్రంథంలో నరకం అనేది ఉంది, పరలోకమును ఉంది. కానీ ఆ పరలోకము కానీ ఆ నరకము కానీ ఒక్కొక్క గ్రంథంలో ఒక మాదిరిగా ఉంది. మన పరిశుద్ధ గ్రంథంలో పరలోకము నరకం ఉంది. అలానే ఐదవ సహోదరుని గ్రంథంలో స్వర్గము నరకం అనేది ఉంది.
అలానే అలా ఎన్నో మనం చూడొచ్చండి. ఈ లోకంలో చనిపోతే మరో బతుకు ఉందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది ఈ గ్రంథం. మనం ఈ మనిషి శాశ్వతం కాదు, ఈ శరీరం శాశ్వతం కాదు, మనలో ఉన్న ఆత్మ మాత్రమే శాశ్వతం. మనలో ఉన్న ఆత్మ మాత్రమే శాశ్వతం. ఒక ఇంటిలోకి మనం బాడికి వెళ్తామండి. ఆ బాడికి మనం ఉన్నన్నాళ్ళు బాడి కడతాం. అదే మన సొంత ఇల్లు కట్టినప్పుడు ఆ సొంత ఇంటిలోకి మనం వెళతాం కదండి. ఈ బాడికి విడిచిపెట్టేసి సొంత ఇంటిలోకి మనం వెళుతూ ఉంటున్నాం. అలానే మన జీవితం, ఈ జీవితంలో మన ఈ శరీరం, ఈ ఆత్మ కానీ శరీరం కానీ ఈ లోకంలో ఉన్న కాలము మనం బాడుకు మాత్రమే ఈ లోకంలో ఉంటున్నాం. ఈ లోకంలో ఉన్న నాళ్ళు నువ్వు నేను గాని బాడుకు మాత్రమే మనం ఉంటున్నాం. మనము మన ఇల్లు కానీ మన సొంత ఇల్లు కానీ ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉంది. ఆ పరలోకము నిత్య జీవితం. ఆ పరలోకమే మన ఇల్లు. ఆ పరలోకమే మన నిజమైన దేవుడు. నన్ను అక్కడ పెట్టాలనే దేవుడు ఎంతో తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్న దేవుడు. చూడండి ప్రియులారా, మనం చూస్తే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. చూడండి మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తున్నట్టయితే, అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమని అని అతనితో చెప్పాను. చూడండి వీళ్ళారా, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయన చూడండి, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారికి అసాధ్యమనేది ఏదీ లేదండి. ప్రతి ఒక్కటి సాధ్యమే. ఆయనకు అసాధ్యమే అంటే ఏదీ లేదు. ఎందుకంటే ఆనాడు 12 నెలల రక్తస్రావిని బాగు చేస్తున్నాడు. చనిపోయిన వారు లేపి ఉంటున్నాడు. గుడ్డి వారిని కన్నులు తెరిపించి ఉంటున్నాడు. కుంగిపోయిన వారిని, రోగిష్ఠులను, కుష్ఠరోగులను ఎంతో మంది ఆయన అద్భుతాలు చేస్తుంటారు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రతి ఒక్కటి సాధ్యమే. ప్రతి ఒక్కటి ఆయనకు సాధ్యమే. అసాధ్యమైనది ఏదీ లేదండి ప్రియులారా. మనం అనుకోవచ్చు, అయ్యో నాకు ఇన్ని కష్టాలు వచ్చింటున్నాయే, అయ్యో నాకు ఇన్ని బాధలు వచ్చింటున్నాయే, నన్ను దేవుడు చూస్తుంటున్నాడా, ఆ దేవుడు ఎలాంటి వాడు, ఈ దేవుడు ఇంత నా బాధలు చూడట్లేదే అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. కానీ ఆ బాధ వెనకాల నీకు ఆశీర్వాదము పెంచబడి ఉంది. కానీ నువ్వు మాత్రం గ్రహించడం లేదు. నువ్వు ఆలోచన చేయడం లేదు. ఒక్కసారి నువ్వు ఆ శ్రమల వెనకాల, ఆ బాధల వెనకాల ఎంతో నీకు ఆశీర్వాదము ఉంది. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ప్రియులారా. చూడండి, అలా మనం చూస్తున్నట్టయితే బలము కలిగి ఉండాలి. చూడండి ప్రియులారా, యెషయా 30వ అధ్యాయము 30వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తున్నట్టయితే, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడగు యెహోవా చూడండి, దేవుడు ఇలాగా చెబుతూ సెలవిస్తున్నాడు. చూడండి చెప్పండిగా కింద, మీరు మరలి వచ్చి ఊరుకునుట వలన రక్షింపబడతారు. చూడండి నిలపండి. చూడండి, ఊరికి ఉండడం వల్ల చూడండి, నీకు ఒకవేళ సువార్తకి వెళ్ళినా, ఒకవేళ నువ్వు ఎక్కడైనా వెళ్ళేసి నువ్వు క్రైస్తవుడు అనబడిన నువ్వు సువార్తకి వెళ్ళేటప్పుడు కానీ అక్కడ నీకు ఏదైనా సంభవించినప్పుడు కూడా, ఒకవేళ నీ ఇంటిలోకి ఎవరన్నా వచ్చి నిన్ను గొడవ పడినప్పటికీ, లేదా నువ్వు ఉన్న చోటనే ఎవరైనా నిన్ను కొట్టడం కానీ, తిట్టడం కానీ, లేదంటే వారు
నిన్ను అవమానపరిచినప్పుడు కానీ నువ్వు ఊరికే ఉండాలండి. అయ్యో ఇదేంది ఇటు చెప్తున్నాను అంటున్నావా? ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే రక్షింపబడదు అని చెప్తున్న ప్రియులారా, నీకు ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా నువ్వు రక్షింపబడతావు. ఒకవేళ ఎవరైనా నిన్ను అవమానపరిచినప్పటికీ కూడా ఊరికే ఉండు. ఒకవేళ నిన్ను ఎగతాళిగా నిన్ను మాట్లాడినా నువ్వు ఊరికే ఉండు. ఒకవేళ నిన్ను అనరాని మాటలు నీకు అన్నా నువ్వు ఊరికే ఉండు. దేవునికి అప్పగించు. దేవుని అప్పగిస్తే దేవుడే చూసుకుంటాడు. నీకు కొట్టినా తిట్టినా నువ్వు ఊరుకో ఉండు ప్రియులారా. నువ్వు ఊరికే ఉంటే నువ్వు రక్షింపబడతావు. చూడండి కింద, అలానే ఊరికే ఉంటే దేవుడిని ఇంకా ఎంత బాగా చూస్తూ చూడండి ప్రియులారా. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. చూడండి ప్రియులారా, నువ్వు ఊరికే ఉండి నువ్వు నమ్ముట వలన నువ్వు ఇన్ని సమస్యలు, ఇన్ని బాధలు, లేదా ఎవరైనా నిన్ను కొట్టడం కానీ తిట్టడం కానీ, లేకపోతే నిన్ను అవమానపరిచినప్పుడు కానీ నువ్వు ఊరికే ఉండిన వెళ్ళడా, ఆ ఊరికే ఉండి నువ్వు దేవుని వైపు దేవుని యందు విశ్వాసం ఉంచి ఊరికే ఉంటే నీకు బలము కలుగుతుంది. ఒకవేళ వాడు కొడుతున్నా నువ్వు కొట్టినావు అనుకో, అక్కడ నీ రక్షణ కానీ నీ బలము కానీ కోల్పోతుంది. ఒకవేళ నిన్ను వాడు తిట్టినా నువ్వు తిట్టినావు అనుకో, నీ రక్షణ నీ బలం కోల్పోతుంది. నువ్వు దేవుని నమ్మి ప్రయోజనం లేదు, దేవుని నమ్మి ఉపయోగం లేదు. చూడండి ప్రియులారా, దేవుని నమ్మాలి. మన పాఠాంశము దేవుని నమ్మితే, చూడండి ప్రియులారా, ఆ పాఠాంశము దేవుని నమ్మితే ఎన్నో శ్రమలు అనుభవిస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. దేవుడే చెప్పి ఉంటున్నాడు, నన్ను నమ్మితే మీకు శ్రమలు వస్తాయని దేవుడే చెప్పి ఉంటున్నాడు. ఏ పాస్టర్ కానీ ఏ పాస్టమ్మ కానీ దేవుని నమ్మితే మీకు శ్రమలు రావును అని చెబితే మీరు నమ్మకండి. శ్రమలు వస్తాయి, తప్పకుండా శ్రమలు వస్తాయి. చూడండి ప్రియులారా, నువ్వు ఊరికే ఉంటే నీకు రక్షణ, బలము రెండూ కలుగుతాయి. చూడండి, అలా మనం కిందకు చూస్తున్నట్టయితే సూచనలు కలుగుతాయండి. చూడండి ప్రియులారా, అదే మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తున్నట్టయితే, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను. చూడండి, ఆయనను నమ్మితే ఎటువంటి సూచక క్రియలు కలుగుతాయని ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. ఒకవేళ నువ్వు నమ్మి అయ్యో నాకు ఎటువంటి దేవుని నమ్మితే నీకు దర్శనాలు కలుగుతాయండి. అది ఎటువంటి దర్శనాలు? చూడండి ఇక్కడ, అవి ఏవనగా దేవుని నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన ఏది తాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. చూడండి ప్రియులారా, ఇక్కడ దేవుని నువ్వు నమ్మితే ఒక సూచక క్రియలు నీలో కలుగుతాయండి. ఒక దర్శనం నీలో కలుగుతుంది. ఆ దర్శనం నిన్ను కనిపించింది అనుకో, ఆ దర్శనం నీలో కనిపించింది అనుకో, ఇవన్నీ జరుగుతాయండి. నువ్వు దెయ్యాలు వెళ్ళగొడతావు, నువ్వు చేతులుంచి ప్రార్థన చేసి ఎటువంటి రోగాలు పోతాయి.
చూడండి, కొత్త భాషల్లో నువ్వు మాట్లాడుతావు, పాము ఎత్తి పట్టుకుంటావు. చూడండి, ఈ లోకంలో మనం పాము చూస్తేనే ఎంతో దూరం పారిపోతాం. ఎందుకంటే అది మమ్మల్ని కాటేస్తుందేమో. పాముకు కూడా భయం 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 ఉంటుందండి. ఎందుకంటే ఈ మనుషులు నన్ను కొడతారేమో పాము కూడా భయం ఉంటుంది. మనకి ఈ పాము కాటేస్తుందేమో అని మనకు కూడా భయం ఉంటుంది. చూడండి, అలాంటి పాము నువ్వు ఎత్తి పట్టుకుంటావు. అలా చూడండి ప్రియులారా, నువ్వు దేవుని నమ్మితే దర్శనాలు కలుగుతాయని బైబిల్ గ్రంథంలో చెబుతుంటున్నది. చూడండి, అలానే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. చూడండి ప్రియులారా, కీర్తనాలు 22వ అధ్యాయము, కీర్తనాలు 22వ అధ్యాయము, కీర్తనాలు 22వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తున్నట్టయితే, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయి. చూడండి, యెహోవా యందు నమ్మిక ఉంచి. ఒకవేళ నువ్వు దేవుని నమ్మి ఉన్నట్టయితే, ఒకవేళ నువ్వు బైబిల్ పట్టుకోవాలని సిగ్గుపడుతున్నావేమో, ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అని అలా చెప్పేవారికి నువ్వు సిగ్గుపడుతున్నావేమో, ఒకవేళ నువ్వు దేవుని సువార్త చేయడానికి నువ్వు సిగ్గుపడుతున్నావేమో. చూడండి, దేవునికి మొరపెట్టు, దేవునికి నువ్వు మోకరించి ప్రార్థన చేయి. మోకాలు మోకరించి ప్రార్థన చేస్తే నీలో ఉన్నంత సిగ్గు యేసునామములో వెళ్ళిపోతుంది. చూడండి ప్రియులారా, ఎటువంటి సిగ్గు లేకుండా, ఎటువంటి భయం లేకుండా దేవుడు నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. దేవుని నమ్మితే, దేవునికి నువ్వు దేవుడు నమ్మితే ఎటువంటి సిగ్గు లేకుండా నిన్ను ఎత్తుకుంటాడు. చూడండి ప్రియులారా, మనము అదే కీర్తనాలు 28వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తున్నట్టయితే, కీర్తనాలు 28వ అధ్యాయము, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. చూడండి, ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు పిల్లలారా, ఆయన నమ్మితే, ఆయన దావీదు గారు ఆయన నమ్మి అక్కడ ఆయన ఏమంటున్నాడు చూడండి, ఆయన నాకే యెహోవా నా ఆశ్రయం అంటున్నాడు, నా కేడం అంటున్నాడు. చూడండి, దావీదు కుమారుడి దావీదు గారు ఏమంటున్నాడు, ఆయనే నాకు ఆశ్రయం, ఆయనే నాకు కేడము అని దావీదు గారు దేవుని నమ్మి ఉంటున్నాడు. అందుకే ఆయన మొరపెట్టగా చూడండి, ఆయన హృదయంలో నమ్మిక ఉంచినట్టండి. ప్రేమైన సోదరులారా, దావీదు గారిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని ఎన్నుకొని ఆయన రాజుగా చేసి ఉంచున్నాడు. చూడండి, దావీదు గారు దేవుని వైపు తిరిగి దేవుని నమ్మి ఉంచినాడు. అందుకే ఆయన నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను. చూడండి, దావీదు గారు ఆయన హృదయము దేవుని వైపు తిరిగింది, దేవుని వైపు మళ్ళింది, దేవుని వైపు ఆయన నమ్మి సహాయము కలిగించండి. ఆయన హృదయంలో నమ్మితే దావీదు గారికి సహాయం కలిగింది. ఎటువంటి సహాయం? ఒక గొర్రె కాపరిగా ఉన్నటువంటి దావీదు రాజుగా దేవుడు ఎంచబడ్డాడు. దేవుడు అనుకుంటే ఎటువంటి మనిషి అయినప్పటికీ కూడా వారు దేవుడు ఎన్నుకుంటే వారు గొప్పవారుగా అవుతారు. చూడండి, మనం చూస్తున్నట్టయితే కీర్తనాలు అదే 125వ అధ్యాయము, కీర్తనాలు 125వ అధ్యాయము
ఒకటో వచనంలో మనం చూస్తున్నట్టయితే యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉంది. చూడండి ప్రియులారా, యెహోవా యందు నువ్వు నమ్మిక ఉంచి ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచినావంటైతే నీకు కదలక నిత్యము సియోను కొండవలె ఉంది అని దేవుడు చెప్తున్నాడు దావీదు కీర్తన. చూడండి, అక్కడ మనము చూస్తున్నట్టయితే నువ్వు ఎటువంటి శ్రమలో నీకు ఉన్నప్పుడు కూడా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా, ఎటువంటి నీకు ప్రాణాయత స్థితిలో నువ్వు ఉన్నప్పుడు కూడా దేవుడును నమ్మితే ఆయన నిన్ను నిత్యము లేచండి కదలక నిత్యము సియోను కొండవలె నిన్ను స్థిరముగా నిలిచబడతావు. కీర్తనలు సహాయం కలుగును, కార్యములు నెరవేరునవి, కృప ఆవరించినవి చెప్పలేదే. చూడండి, ఆయన నమ్మితే కదలక నిత్యము సియోను కొండవలె ఉంటావు. ఒక కొండ ఎంత స్థిరంగా ఉంటుందండి, ఆ కొండను కదిలించడం నీ వల్ల నా వల్ల కాదు. ఎందుకంటే ఆ కొండని కదిలించడం అంటే అసాధ్యం, నీకు కానీ నాకు కానీ అసాధ్యం. కానీ ఆ కొండ వలెగా, ఆ కొండ ఎలా స్థిరముగా ఉందో అలా నువ్వు స్థిరముగా నువ్వు ఎంచబడతావు దేవుని నమ్మితే. ప్రియులారా, అలా మనం చూస్తున్నట్టయితే కీర్తనలు 37వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తున్నట్టయితే 37 నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చూడండి, నీ మార్గంలో యెహోవాకు అప్పగింపుము. నీకు ఎటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఆయనకు అప్పగించు. నువ్వు ఎటువంటి నీకు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆయన అప్పగించు. అయ్యో నాకు ఇన్ని శ్రమలు వచ్చినాయి దేవా, యేసయ్యా నాకు ఇన్ని శ్రమలు వచ్చినాయి, నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవుని వైపు నువ్వు ప్రార్థన చేయి. దేవుని నువ్వు ఉండు. నీకు ఎటువంటి సమస్య అయినప్పుడు కూడా ఆయన చూడండి, నీ మార్గములో యెహోవాకు అప్పగింపుము. నీ మార్గములో ఏంటంటే నీకు ఉన్న సమస్యలు కానీ, నీకున్న ఇరుకులు కానీ, నీకున్న ఇబ్బందులు కానీ, బాధలు కానీ ప్రతి ఒక్కటి నీలో ఉన్న ఏదేదో ఉందో ప్రతి ఒక్కటి దేవునికి మొరపెట్టు, దేవునికి నువ్వు అప్పగించు అంటున్నా. చూడండి ఇక్కడ నీవు ఆయనను నమ్ముకును, ఆయన కార్యము నెరవేర్చు. చూడండి, దేవుని వైపు నమ్మితే, దేవుని నువ్వు విశ్వసిస్తే ఆయన కార్యాలను చూస్తావు. నీకు ఆయన కార్యాలను చూస్తావు ప్రియులారా. చూడండి, అలానే మనం చూడొచ్చండి, ముంగమూరి దేవదాస్ అయ్య గారు ఆయన నమ్మి ఉంచినాడు. ఆయన కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఉంచినాడు. చూడండి ప్రియులారా, ఈరోజు నేను అలా నమ్మకపోవచ్చు, కానీ ఆయన ముంగమూరి దేవదాస్ అయ్య గారు కానీ, లేకపోతే ఏసన్న గారు కానీ, లేకపోతే భక్తి సింగ్ గారు కానీ, వారు జీవించినంతగా, వారు విశ్వాసం ఉంచినంతగా నేను ఉంచలేను. ఎందుకంటే వారు ప్రతి క్షణం ప్రార్థన మోకాలకు పని చెప్పి ఉంచినారు వాళ్ళు. ఈరోజు నువ్వు నీ పనుల్లో బిజీ అవుతున్నావేమో, ఈరోజు నువ్వు ఎన్ని పనులు నీకు ఉన్నప్పటికీ కూడా ఆ పనులు పక్కపెట్టి ఒక 10 నిమిషాలు లేదంటే ఒక అరగంట దేవుని వైపు నువ్వు తిరిగి మోకాలకు పని చెప్తే నీకు ఆయన నిన్ను చూడగా ఏమంటున్నాడు ఇక్కడ 37 వచనంలో మనం చూస్తున్నట్టయితే నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నువ్వు నమ్మితే ఆయన కార్యాలను చూస్తావు. అలానే ఏసన్న గారు కానీ, ముంగమూరి దేవదాస్ అయ్య గారు కానీ, అలానే భక్తి సింగ్ గారు కానీ ఆ యేసుక్రీస్తు వారు నమ్మి ఉంచినారు. ఆయన విశ్వాస జీవితంలో వారు సాగి ఉంచినారు. ఆయన యేసుక్రీస్తు విశ్వాస జీవితంలో వాళ్ళు ముందుకు సాగిపోతూ ఉంటున్నారు.
అలా సాగిపోయి వాళ్ళు దేవుని కార్యాలు ఎన్నో 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 వాళ్ళు చూసి ఉంటున్నారు. ఈరోజు నువ్వు నేను అలాంటి జీవితం జీవించకపోవచ్చు, కానీ ఈరోజు ఎంతోమంది ఇంకా ఉంటున్నారండి. ఎంతో నీతిగా జీవించే వాళ్ళు ఉంటున్నారు. ఎంతో విశ్వాసం ఉంచి ప్రార్థన చేసేవారు ఎంతోమంది ఉంటున్నారు. కానీ ఈరోజు నువ్వు నేను ఎలా ఉన్నాము, ఈరోజు నువ్వు నేను ఎలా జీవిస్తున్నాము, ఎలా తప్పిపోతున్నాము, ఒకసారి నిన్ను నువ్వే జ్ఞాపకం చేసుకో. అయ్యో దేవా, ఈరోజు నేను ఇలా తప్పిపోయి ఉంచున్నాను దేవా, మరలా నన్ను నీ దగ్గరకు తీర్చుకో, నీ చేతితో నన్ను పట్టుకో అని దేవుని వైపు నువ్వు చూడు. దేవుని వైపు చూస్తే నీవు ఆయన కార్యాలను చూస్తావు. ప్రియమైన సోదరులారా, చూడండి ఇక్కడ అదే 32వ అధ్యాయము, కీర్తనాలు 32వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నట్టయితే, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది. చూడండి ప్రియులారా, ఇక్కడ ఈ దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ భక్తిహీనులకు, చూడండి, భక్తి, ఒకవేళ ఒక మనిషికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు, ఇంకో మనిషికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు, వారిని భక్తిహీనత అని అంటాం. చూడండి ప్రియులారా, భక్తిహీనులను అనేక వేదనలు కలుగుతున్నాయి. చూడండి, అయ్యో నేను దేవుని నమ్మానే, నేను దేవుని విశ్వసిస్తున్నాను, నేను దేవుని మందిరంలో పాట పాడుతున్నాను, ఆరాధన చేస్తుంటున్నాను, వాక్యం చెబుతుంటున్నాను, అయినప్పుడు కూడా నాకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి దేవా అని నువ్వు అనుకుంటున్నావా? నీ భక్తి ఎలా ఉందో ఒకసారి నిన్ను నీవే పరీక్షించుకో. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు భక్తిహీనత అని. హీనలో బతుకుతుంటున్నావు. ఇంత హీనంగా బతుకుతుంటున్నావు, ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రియులారా. భక్తి అనేది దేవుని వెందు ఉండాలి. భక్తిహీనత ఉంది ప్రియులారా. ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. అయ్యో, ఇన్నాళ్ళ వరకు నేను భక్తిహీనతలు బతికుంటున్నానేమో, ఇప్పటి నుంచి భయభక్తులు కలిగి నేను జీవించాలని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. చూడండి, యెహోవా యందు నమ్మిక ఉంచిన వానిని కృప ఆవరించును. ప్రియులారా, నీ దేవుని యందు నమ్మిక నువ్వు ఉంచితే ఆయన కృప ప్రతి రోజు, ప్రతి క్షణం, ప్రతి గంట ఆయన కృప నీ వైపు ఉంటుంది. ఆయన కృప నీలో ఉంటుంది. ఆయన కృప నువ్వు ఎక్కడ వెళుతున్నావో, ఏ ప్రదేశానికి వెళుతుంటున్నావో, ఎటువంటి సమస్యను అయినప్పుడు కూడా నీ ఆపదలో దేవుడు నిన్ను ఆదుకుంటున్నాడు. ఎటువంటి ఆపదలో అయినప్పుడు కూడా దేవుని హస్తం నీ వైపు ఉంది. మనం చూస్తున్నట్లయితే చూడండి ప్రియులారా, భక్తిహీనత మనం ఎంతో దారుణంగా ఉందండి. ఈ లోకంలో నామకార్థ క్రైస్తవులుగా అని ఎంతో మంది ఉంటున్నారు. పండగ క్రైస్తవులుగా అనే వారు ఎంతో మంది ఉంటున్నారు. పండగకి వస్తారు 365 రోజులు, లేదంటే 364 రోజులు బయట లోకానుసారంగా జీవిస్తుంటున్నారు. ఒక్కరోజు మాత్రమే దేవుని మందిరంలో కనబడుతుంటున్నారు. ఎందుకంటే ఈ 364 రోజులు నువ్వు ఎటువైపు తిరుగుతుంటున్నావు? ఒక్కరోజు మాత్రమే దేవుని ఎందుకు వస్తుంటున్నావు? ఆ రోజు నువ్వు రావద్దు. ఎందుకు వస్తున్నావు? అయ్యో, పండుగ కూడా రాకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, అయ్యో పండుగ రాకపోతే పాస్టర్ ఏమైనా అనుకుంటాడేమో అని అనుకుంటున్నావా? ఈరోజు ఈ 365 రోజులు దేవుని మందిరంలో నువ్వు కనబడు. దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుని యందు నువ్వు
ప్రార్థన మొరపెట్టు. ఈ 365 రోజుల్లో బైబిల్ చదువు. ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచితే నీకు ఎటువంటి ఆపద లేదు. చూడండి ఇక్కడ ఏమంటున్నారు చూడండి ప్రియులారా, 10వ వచనంలో యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించును. చూడండి కదా, యెహోవా యందు నమ్మిక ఉంచితే ఆయన కృప ఎల్లప్పుడూ సదాకాలము నువ్వు చనిపోయేంత వరకు ఆయన కృప నీ వైపు ఉంటుంది. చూడండి ఇక్కడ లాస్ట్కి వస్తుంటున్నా. ఈ వచనం చెప్పి నేను ముగిస్తుంటున్నాను. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20 వచనం చూస్తున్నట్టయితే, అంతటా వారు ఉదయమున లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. అప్పుడు మీరు కృతజ్ఞతలు చెప్తున్నారా. ఇక్కడ ఏమంటున్నాడండి, ఆయన నమ్మితే సిద్ధపాటు కలిగి నువ్వు ఉంటే నువ్వు ఇలా ప్రతి ఒక్కరి నీకు అనుభవిస్తాయని ప్రియులారా. చూడండి, చదవండి, ఇంకో చదవండి. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయి వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, దేవుని మాట వినడం చెప్తుంది పిల్లరాదు. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. అప్పుడు మీరు కృతజ్ఞతలు అగుదురని చెప్పాను. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యెహోషాపాతు అక్కడ నిలబడి, చూడండి, అక్కడ ఉన్న వారి ప్రజలకు, ఇశ్రాయేల్ ప్రజలకు, కాపరస్తులకు ఇక్కడ చెబుతుంటున్నారు. ప్రియులారా, ఆయన యెహోవాను నమ్ముడని అక్కడ ప్రజల ప్రతి ఒక్కరికి, అక్కడ సంఘ పెద్దలకు కూడా కానీ, అక్కడ ఉన్న పెద్దవాళ్ళకు కానీ యెహోషాపాతు చెబుతుంటున్నాడు. ప్రియులారా, చూడండి ఏమని చెబుతున్నాడంటే, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. చూడండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. చూడండి, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. అప్పుడు మీరు కృతజ్ఞతలు అవుదురని చెప్తున్నాడు. పిల్లరా, ఇక్కడ ప్రవక్తలు ప్రతి ఒక్కరూ నమ్మి ఉంచండి. ఆయన ప్రవక్త ద్వారా ఒక మాట, ప్రవక్త ద్వారా కూడా మాటలు పలికించే దేవుడు అండి. ప్రియులారా, చూడండి, ఎటువంటి మానవుడు అయినప్పుడు కూడా, ఎటువంటి నిరుపేద అయినప్పుడు కూడా వారి మాటలు ఆయన ఎన్నుకోవాలంటే ఎంతోమంది సిద్ధపాటు కలిగి ఉండాలి. చూడండి ప్రియులారా, ఇక్కడ యెహోషాపాతు కూడా అదే మాటగా చెబుతుంటున్నారు. యెహోవాను నమ్ముకొనుడి. అక్కడ ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరికి, యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అక్కడ యెహోషాపాతు అక్కడ చెబుతుంటున్నాడు, యెహోవాను నమ్ముకోండి అని. ఒక ఇల్లు ఎలాగ మనము పునాది వేస్తాము, స్థిరంగా ఉంటుందో అలా కూడా మీ విశ్వాస జీవితం కూడా స్థిరంగా ఉంచాలి. నీ విశ్వాస జీవితం స్థిరంగా ఉంచితే ఆయన నీకు ఆయన ఎలాగా ఎన్నుకున్నాడు ప్రవక్తలను, ఎలాగా ఎలీషాని, ఏలియాని, అలానే యెహోషువని, మోషే గారిని, అబ్రహామును, ఇస్సాకును, యాకోబుని ఎలా ఎన్నుకున్నాడో ఈరోజు నిన్ను నన్ను కూడా అలా ఎన్నుకునే దేవుడు.
స్థిరంగా నువ్వు ఉంటే, స్థిరంగా నువ్వు నిలబడితే యెహోవా దేవుడు కానీ, లేదా యేసుక్రీస్తు ప్రభువు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు ఆయన నిన్ను ఎన్నుకుంటున్నాడు. ఈరోజు నువ్వు స్థిరంగా నిలబడు. ఈరోజు నువ్వు లోకానుసారంగా జీవించకోకుండా, ఈరోజు నువ్వు లోక ఆశలను వెళ్ళకుండా, పాపపు ఆలోచన నీలో లేకుండా, నీ కనుచూపు కూడా పాపం వైపు చూడకుండా స్థిరంగా నిలబడు. స్థిరంగా నిలబడితే ఆ రోజు ఏలియా గారిని ఇలా ఎన్నుకున్నాడు, అలా నిన్ను కూడా ఎన్నుకుంటాడు. అలా ప్రార్థన జీవితం కలిగి ఉండు. అలా జీవిస్తే నువ్వు స్థిరంగా ఎంచబడతావు. స్థిరంగా ఎంచబడాలి. ప్రతి ఒక్కటి స్థిరంగా ఎంచబడితేనే నీ జీవితంలో ఎన్నో 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 నువ్వు చూడగలుగుతావు. చూడండి ప్రియులారా, లోకంలో నువ్వు స్థిరంగా ఉంటేనే నీకు దేవుడు నిన్ను ఆశీర్వదించబడతాడు. ఈ స్థిరంగా నువ్వు ఉంటేనే నీకు ఎటువంటి ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పుడు అయినప్పుడు కూడా నువ్వు స్థిరంగా ఉండు. స్థిరంగా నువ్వు ఉంటేనే నీకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అదే చెబుతున్నాడు యెహోషువ పాత్రలో చెబుతుంటున్నాడు. యెహోవాను నమ్ముకుని అక్కడ యెరూషలేములో చెబుతుంటున్నాడు. ఈరోజు కూడా దేవుడు కూడా ఇక్కడ ఉన్న పాస్టర్లో నోటి ద్వారా కావచ్చు, సువార్థికుల నోటి ద్వారా కావచ్చు, లేకుంటే విశ్వాసుల నోటి ద్వారా కావచ్చు, ఆనాడు యెహోషువ పాత్రతో చెబుతుంటున్నాడు. ఈరోజు ఒక పాస్టర్లతో, ఒక సువార్థికులతో, క్రైస్తవులు అనమైన వారితో కూడా దేవుని నమ్ముకొని ఒకవేళ నీ వైపు ఒకవేళ ఆ మాట వస్తే దేవుని నమ్ముకొని దేవుని వైపు స్థిరంగా నువ్వు ఉండు. నీకు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి బాధ ఉన్నప్పటికీ కూడా నిన్ను దేవుడు స్థిరంగా ఎంచబడతాడు, స్థిరంగా నిన్ను నిలబెడతాడు. అలానే ఈరోజు నేను స్థిరంగా ఉండాలంటే దేవుని వైపు నువ్వు ఉండాలి. చేయండి ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అవును దేవా తండ్రి, నీతిమంతులకు శ్రమలు అనుభవిస్తాయి. అవును దేవా తండ్రి ప్రభువా, మమ్మల్ని ఇంతవరకు మాతో మాట్లాడిన దేవుడు, మీరు మాకు సహాయం దయచేయండి, దయ చూపించండి. యేసయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు. యేసయ్య మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా, యేసయ్యా మాకు ఎన్నో శ్రమలు ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా యేసయ్య మేము నీతిమంతులుగా మేము ఎంచబడాలి తండ్రి ప్రభువా. భక్తిహీనంగా మేము బతకకుండా భయభక్తులు కలిగి జీవించాలి ప్రభువా. మాకు సహాయం దయచేయండి, కృప చూపండి, దయ చూపించండి ప్రభువా. తండ్రి నిన్ను నమ్మాలి ప్రభువా. తండ్రి ప్రభువా, నిన్ను నమ్మితేనే ప్రభువా తండ్రి మాకు తండ్రి లాభం కలుగుతాయి. అవును దేవా, నేను నమ్మితే మేము స్థిరంగా నిలబడాలి. అట్టి భాగ్యం మాకు సహాయం దయచేయండి తండ్రి. మాకు ఎటువంటి ప్రభువా తండ్రి యేసయ్య మమ్మల్ని తండ్రి ఆ బాధల్లో, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ప్రభు మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాల్చి కాపాడండి. మాకు తండ్రి ఈ అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభువా, ఈ మొబైల్ స్తుతి ఆరాధన కార్యక్రమం తండ్రి ప్రభువా నాకు ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేట అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.